పుస్తకం 18వ అధ్యాయము 44-45 వచనాలు నేను చదువుతాను. మీరు శ్రద్ధ కలిగి ఈ మాటలు ఆలకించాలని కోరుతున్నాను. 7వ మారు అతడు చూసి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరికి పోయి, నీవు వెళ్ళకుండగా వర్షం నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకోమని చెప్పమని వానిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. గుడ్. ఈరోజు ఏలియా ద్వారా దేవుడు జరిగించిన 5వ అద్భుతం పేరేమిటంటే వర్షము కురియునట్లు చేయుట. అనండి, వర్షము కురిసినట్లు చేయుట. ఇది దేవుడు ఏలియా ద్వారా జరిగించిన 5వ అద్భుతం. గుడ్. ప్రియులారా, మీకు ఒక చక్కని మాటలు, ప్రతిరోజు కూడా ఈ అద్భుతాల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు గొప్పవాడు, సర్వశక్తి కలిగిన వాడు. ఆయన మాట ఇచ్చి తప్పిపోయేవాడైతే కాదు. జరిగిన సందర్భాన్ని, ఆ కాన్సెప్ట్లో ఉన్న ఆ విలువైన మాటలన్నీ మీకు చెప్తాను. ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళాడు. వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే 3.5 సంవత్సరాలుగా దేశంలో వర్షం లేదు. ప్రజలు కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు. వర్షం లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మీకు తెలుసు. పంటలు పండవు. ప్రజలందరూ కరువుతోనే బాధపడుతూ ఉంటారు. అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో ఇంచుమించు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, దరిదాపుగా 3.5 సంవత్సరాల నుంచి ఇలాంటి కరువులోనే ప్రజలు అల్లాడిపోతూ ఉండగా ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి తన తల తీసుకెళ్ళి మోకాళ్ళ మధ్యలో ఉంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎంత ప్రార్థన చేసినా సరే ఏమాత్రం మేఘం కనబడటం లేదు. ఏమాత్రం కనీసం ఒక వర్షపు చినుకు కూడా కనబడట్లేదు. తన దగ్గర పనివాడిని పంపించాడు. ఒకసారి వెళ్ళి చూడు, ఏమైనా కనిపిస్తుందేమో చూడు అని చెప్తే, ఆ వ్యక్తి, ఆ దాసుడు అలా ఎక్కిపోయి చూసినప్పుడు ఏలియాతో మరలా వచ్చి చెప్తాడు, మరలా చూడు, ఏమీ కనబట్టలేదయ్యా. 1 టైం అయిపోయింది, 2nd టైం అయిపోయింది, 3rd సారి, 7వసారి ఇప్పుడు వెళ్ళి చూడు అన్నాడు. 7వసారి వెళ్ళి చూసినప్పటికీ అరచియంత మేఘము అలాగ మేఘానికి ఎక్కుతుందంట. అరచియంత మేఘం అలా సముద్రంకి అలా ఎక్కుతూ ఉందంట. బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట ఏమిటంటే, అరచియంత మేఘం మోపైన వర్షాన్ని కురిపించింది. చప్పట్ల కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈరోజు నా ఆశ ఏమిటంటే, చాలామంది విశ్వాసుల యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందంటే, ఒక్కసారి ప్రార్థన చేసినప్పుడు జరగకపోతే మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్తాను. ఇక ప్రార్థనే చేయకూడదు అనుకుంటారు మీరు. ఇంకేమనుకుంటారంటే, ఇక ప్రార్థనకే రాకూడదు, అసలు దేవుడు ఉంటే ఎందుకు నా జీవితంలో అద్భుతం చేయలేదు అని మీ అంతరంగ స్వభావం ఏమంటుందంటే, ఇక ప్రార్థన చేయకూడదు, ఏమీ చేయకూడదని అలా మీరు ఫిక్స్ అయిపోతూ ఉంటారు. ఏలియా జీవితాన్ని ఇక్కడ ఒక ఇంట్రడక్షన్లో ఒక పాఠంగా మీకు చెప్తాను. కుర్చీల మీద ఉన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పండి అయ్యా. కింద ఉన్నవాళ్ళు చెప్పండి. అందరూ కలిసి బిగ్గరగా హల్లెలూయా. చూడండి, ఏలియా జీవితం నుంచి కొన్ని పాఠాలు మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏలియా చేసిన అద్భుతాల్ని ఒకసారి వెనక్కి తిరిగి మనం ఆలోచిస్తూ ఉంటుంటే
వర్షం కురవకూడదు అని ప్రార్థన చేసినప్పుడు వెంటనే కురవకుండగా 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆగిపోయింది కదా. మరి ఇక్కడ 7 సార్లు ప్రార్థన చేశాడేంటి? ఏలి అనుకోవచ్చు, నేను ఒకప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆగిపోమంటే వర్షం 3.5 సంవత్సరాలు ఆగిపోయింది కదా, ఇప్పుడు ఏంటి ఎంత ప్రార్థన చేసినా అవ్వట్లేదు? కొంచెం వెనక్కి తిరిగి మనం ఆలోచిద్దాం. కీరీతు వాగు దగ్గర ఆయన ఉన్న పరిస్థితులు, ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం కాకులు మాంసం తీసుకొచ్చి తనకి ఆహారం ఇచ్చేవి కదా. సారెపతు విధవరాలు కుటుంబం కరువులో 3.5 సంవత్సరాలు పోషించబడింది కదా ఆయన ప్రార్థన ద్వారా. ఇన్ని అద్భుతాలు జరిగినాయి కదా. కుమారుడు చనిపోతే, ఆ విధవరాలు కుమారుడు చనిపోతే ఏలియా ప్రార్థన ద్వారా అద్భుతంగా బ్రతికాడు కదా. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి కందకమును బలిపీఠమును బూడిదిగా మార్చి యెహోవాయే దేవుడని ప్రజలు కేకలు వేసినట్లుగా చేసింది కదా. ఒక్కసారి ప్రార్థిస్తేనే ఎంత అద్భుతం జరిగితే, మరి ఏలియా వర్షం కొరకు 7 సార్లు ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చింది? ఇక్కడ ఒక పాఠం మనకి నేర్పించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమే, దేవుని ప్రియులారా, మన జీవితంలో ఒక్కసారి ప్రార్థనకి ఎన్నో అద్భుతాలు మన జీవితంలో జరిగాయి. మీరు రక్షింపబడిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీ ప్రార్థనకి దేవుడు కార్యాలు చేయలేదా? మాట్లాడండి భక్తులారా, చేయలేదా? ఎన్నో చేశాడు. అనారోగ్యంతో బాధపడితే స్వస్థత ఇచ్చాడు, స్థలం లేకపోతే స్థలం ఇచ్చాడు, గృహం లేకపోతే గృహం ఇచ్చాడు, ఉద్యోగం లేకపోతే జీవనాధారం ఇచ్చాడు, పిల్లలకి మంచి భవిష్యత్తు కోసం అడిగితే అద్భుతంగా ఫ్రీ సీటే ఇచ్చాడు. ఎన్నో చేశాడు కదా. పిల్లల చదువులో జ్ఞానం కోసం అడిగితే చక్కని జ్ఞానం ఇచ్చాడు. జీవనాధారం కోసం ఎన్నో చేస్తూ ఉన్నాడు ప్రభు. ఇన్ని చేసిన దేవుడు మరి నీ జీవితంలో కొన్ని విషయాలను అడుగుతున్నావు కానీ ఆలస్యం అవుతుందని నేను ఇంక ప్రార్థన చేయను అనుకోవద్దు. ఏలియా 7వ సారి, అప్పటికే 6 సార్లు ప్రయత్నించాడు. అందుకే దేవుడు ఇర్మియాని కుమ్మరి వాని ఇంటికి పంపించాడు. వెళ్ళు, కుమ్మరి ఒక పాత్ర తయారు చేస్తూ ఉన్నాడు. ఆ సారి పైన ఆ పాత్ర తన చేతిలోంచే జారిపోతూ ఉంది. ఆ పాత్ర తయారు చేసే యజమానుడు లేకపోతే ఆ కుమ్మరి, ఇది నా చేతిలోంచి జారిపోతుంది కదా, ఇక ఈ మట్టి వద్దు, అనవసరం అని ఆ మట్టి తీసి అవతల పక్క పడేసి వేరే కొత్త మట్టి తెచ్చుకోలేదు. తన చేతిలోంచి జారిపోతున్న అదే మట్టితో ప్రయత్నించినప్పుడు అద్భుతమైన కుండగా తయారయ్యింది, పాత్రగా తయారైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ఆశ ఏమిటో తెలుసా? నీ భర్త గురించి ప్రార్థించి ఒకవేళ విసిగిపోయావేమో, నా వల్ల కాదయ్యా, ఎవరు ప్రపంచంలో ఎవరు మారినా ఈ మనిషి మాత్రం మారని నువ్వు ఒకవేళ అనుకున్నావేమో, అలా ఫిక్స్ అయిపోయావేమో, ఈ రాత్రి మరలా ప్రార్థన చేయడానికి మొదలుపెట్టు. ఆమేన్. కఠిన హృదయాలు దేవుడు ఈ రాత్రి కరిగించబోతూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో వివాహ ప్రయత్నం చేసి ఇక ఎన్ని ప్రయత్నాలు చేసిన సంబంధాలు సెట్ అవ్వట్లేదు, ఇంక నా వల్ల కాదు అని అనుకుంటున్నావేమో, మరలా ప్రభు చెప్తున్నాడు, మరలా నువ్వు ప్రార్థన చేయటం మొదలుపెట్టు. విసుగుపోవద్దు, విసుకక ప్రార్థన చేయమని అందుకే ప్రభు చెప్పాడు. విధవరాలు చూడండి, అన్యాయస్తుడైన వ్యక్తి దగ్గరికి న్యాయం కోసం వెళ్ళినప్పుడు పదే అడిగినప్పుడు దీవారాత్రులు మొరపెట్టుకున్న వాళ్ళకి న్యాయం తీర్చడా? త్వరగానే తీరుస్తాడని చెప్పింది కదా. పిల్లల భవిష్యత్తు గురించి ఏమోనండి, ఏం అర్థం కావట్లేదు, విసుగుపోవద్దు. సంతాన విషయంలో ఏమండి, ఈసారైనా కన్ఫర్మ్ అవుతుందేమో అనుకున్నామండి, ఏం అవ్వలేదండి, నువ్వు కృంగిపోవలసిన పని లేదు. మరలా ప్రార్థించు. నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆమేన్ చెప్పండి. ఈ షమ్మా మినిస్ట్రీ పరిచర్యలో స్థలం కొరకు ఒక్కరోజు కాదు,
7 సంవత్సరాలు ప్రార్థన చేస్తూ వచ్చాం. 7 years. సరిగ్గా 7 అనే సంఖ్య 7వ సంవత్సరంలోకి వచ్చినప్పటికీ దాచి ఉంచిన మేలైన మందిరాన్ని, స్థలాన్ని ఇక్కడ మన కొరకు ఇచ్చాడు దేవుడు. ఆమేన్. అప్పుడే వాగ్దానం ఇచ్చాడు నాకు, నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానని. 7 years. కనుక కొన్ని ప్రార్థనలకి వెనువెంటనే నీకు సమాధానం వచ్చింది. ఒకవేళ విదేశాలకు వెళ్ళాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చేసి ఇక అవ్వట్లేదులే అనుకుని మానుకుందాం అనుకోవద్దు. మరలా ప్రార్థించు. దేవుడు ఒక పాఠం నీకు నేర్పిస్తున్నాడు. ఏలియా ప్రార్థన ద్వారా వెనువెంటనే కార్యాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ వర్షం కురిపించే విషయంలో 7వసారి దైవికమైన కార్యం అప్పుడు జరిగింది. మోపైన వర్షం కురిపించాడంట దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అంటారా? ఇప్పుడు ఏమీ జరగట్లేదని విరక్తి చెందొద్దు, విసిగిపోవద్దు. దైవ సన్నిధిలో నూతనమైన కృపతో దేవుడు నిన్ను నింపునుగాక. బైబిల్ ఏమంటుందో తెలుసా? వర్షం కురిపించాలంటే అది దేవుడే చేయాలి. ఈరోజు ఉదయకాలం బ్రదర్స్, మీరు కూర్చునే మ్యాట్లు ఉంటాయి కదా, బల్లారాధనకి వేస్తూ ఉంటాం మ్యాట్స్, ఉతకటానికని ఉదయకాలమే కాలువ దగ్గర తీసుకెళ్లారు. నేను వాళ్ళతో చెప్పాను, ఈరోజు నేను నా మనస్ఫూర్తిగా వర్షం గురించే ప్రసంగం చేయబోతున్నాను. ఖచ్చితంగా ఈరోజు వర్షం వస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను వాళ్ళతో చెప్పాను, ఖచ్చితంగా వస్తుంది వర్షం ఈరోజు. నేను కూడా అలాగే చేశాను. వర్షం ఖచ్చితంగా వస్తుంది, కానీ ప్రజల మందిరానికి రాకుండా ఆటంకం మాత్రంగా ఉండకూడదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అలాగే ఒక జడు అలా వచ్చి వెళ్ళినట్టుంది. దేవుడికి స్తోత్రం. మరి ఈ వారం కురుస్తుంది మోపైన వర్షం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. రైట్. కనుక మీ ఆత్మీయ జీవితంలో విసిగిపోవద్దు. 7వసారి ఆయన ప్రార్థించినప్పుడు మోపైన వర్షం కురిసింది. వాన కురవాలంటే అది దేవుడే చేయాలి కార్యం. ఒక రిఫరెన్స్ ఇచ్చి సబ్జెక్టులోకి వెళతాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుదాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలాల మీద నీళ్లు ప్రవహింపచేసేవాడు. ఆమేనండి. ఆయన భూమి మీద వర్షం కురిపించేవాడు, పొలాల మీద నీళ్లు ప్రవహింపచేసేవాడు. అంటే దేవుడే చేయాలి ఆ కార్యం. కనుక నీ జీవితంలో కూడా నువ్వు విసిగిపోవద్దు. దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ప్రవక్త ఇర్మియా కూడా అంటాడు, వ్యర్థమైన దేవతలు వానివ్వగలవా? దేవుడైన యెహోవా నువ్వే కదా ఈ వర్షాన్ని కురిపించుచున్నావు అంటాడు ఇర్మియా గ్రంథంలో. అంటే దేవుడే కురిపించాలా వాన. నీ ఆత్మీయ జీవితంలో కూడా ఒకవేళ ఎండిపోయి ఏమాత్రం చిగురు పట్టలేని పరిస్థితుల మధ్యలో నీ భక్తి, నీ ఆత్మీయ జీవితం ఉందేమో, ఈ రాత్రి ఒక మోపైన వర్షాన్ని దేవుడు నీ మీద కురిపించునుగాక. ఏలియా వర్షం కురిపించడానికి చేసిన కార్యాలు ఏంటో ABC అని ఇంట్రడక్షన్లో చెప్తా. సబ్జెక్ట్ వచ్చి దేవుడు నీ జీవితంలో ఎలాంటి వర్షాన్ని కురిపిస్తాడనేది ఒక సబ్జెక్టుగా చెప్తాను. ఇంట్రడక్షన్లో అంటే ఉపోద్ఘాతం అంతా కూడా ఏలియా ఎలాగ వర్షాన్ని కురిపించగలిగాడో ABC అని 3 మాటలు చెప్పి సబ్జెక్టులోకి ఎలాంటి వర్షాన్ని కురిపిస్తాడో పార్ట్ A పార్ట్ B కింద మీకు చెప్తాను. ఓకే, మీరు నోట్ చేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే, ఏలియా ఎలాగ వర్షాన్ని కురిపించగలిగాడు? ఏలియా వర్షం కురిపించడానికి చేసిన కార్యాలు ఏంటో ABC కింద 3 మాటలు చెప్తాను. A, ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన అనండి. రాజుల మొదటి పుస్తకం 18:42. ఏలియా కర్మేలు పర్వతం దగ్గర తల తీసుకెళ్ళి మోకాళ్ళ మధ్యలో ఉంచి ప్రార్థన చేశాడంట. చదవక్క.
ఆహాబు భోజనం చేయబోయిన కానీ ఆ మాట, ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖం మోకాళ్ళ మధ్యలో ఉంచుకున్నాడంట. ఒకసారి రా భక్తుడు, ఒకసారి రా, అందుబాటులో ఉన్న వాళ్ళు రండి. కెమెరామెన్, ఓకే. ఇప్పుడు ఈయన ఏలియా అనుకోండి, జస్ట్ మనకి వీడియో చూస్తే కానీ అర్థం కాదు కాబట్టి సింపుల్గా చెప్తున్నారు. ఏలియా వర్షం కొరకు ఎలా ప్రార్థన చేస్తాడు? మోకాళ్ళ మధ్యలో. ఒకసారి ట్రై చేయి, వెళ్దా అని ఈయన కవర్ చేయ స్వామి. తలకాయ తీసుకెళ్ళి మోకాళ్ళ మధ్యలోకి వెళ్ళాలి. ఎక్సర్సైజ్ చేయడం వచ్చా? అలా అందరూ చేస్తారు. అలా కాదు, తలకాయ తీసుకెళ్ళి మోకాళ్ళ మధ్యలోకి. కష్టం. కూర్చోండి ఆయన. అది ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన, దాని పేరు. ఆమేన్ చెప్పండి. ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి కదా, మీకు తెలిసిన ప్రార్థనలు ఏం చెప్పండి? ఉపవాస ప్రార్థన, పేరుకే ఉపవాసం, కానీ ఏసయ్యా ఉపవాసం ఏంటారు ప్రభా? ఓకే, ఉపవాస ప్రార్థన అయిపోయింది. ఆ తర్వాత మీకు తెలిసిన ప్రార్థనలు ఏంటి? కన్నీటి ప్రార్థన. ఓకే, కన్నీళ్ళతో మీరు కన్నీళ్ళు కాచి ప్రార్థించారు, ఆ ప్రార్థన కూడా మీకు తెలుసు. విసుకకుండా చేసే ప్రార్థన, అది కూడా మీకు బాగా వచ్చు. మోకాళ్ళ మీద ఉండి గంటల తరబడి ప్రార్థన చేసే అనుభవం, అది కూడా మీకు వచ్చు. ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రార్థన చేశారు. ఒకరు నిలబడి ప్రార్థన చేశారో, కూర్చుని ప్రార్థన చేశారో, ఇంతవరకు మీరు చేసిన ప్రార్థనలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ మీ జీవితంలో మోపైన వర్షం కురవాలంటే మీరు చేయవలసిన ప్రార్థన ఏంటంటే ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన చేయాలి. అది చేస్తే కానీ దైవశక్తి మీ జీవితంలో కార్యం జరిగించదు. ఒకప్పుడు ఎన్నో జరిగినవి ఏలియా ద్వారా, కానీ ఇప్పుడు ఈ అద్భుతం జరగటానికి ఎంత డెప్త్లోకి వెళ్ళాడంటే ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన. కొన్ని కార్యాలు ఎలా ఉంటాయంటే వెంటనే జరుగుతాయి. అసలు కొన్నిసార్లు నీకు అడగక మునుపు నీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకి తెలుసు అన్నట్లుగా కొన్ని అడగకుండగానే దేవుడు మనకి ఇచ్చేస్తూ ఉంటాడు. కానీ కొన్ని ఎంత అడిగినా నీకు జరగట్లేదంటే నీ ప్రేయర్ మోడల్ మార్చాలి. ఇంట్లో చూడండి, భర్తకి వంట చేసేటప్పుడు ఆయనకి ఏది ఇష్టమో ఆ టైప్లో వండుతూ ఉంటారు. వంకాయ కూర ఉంది, వంకాయని ఎట్లా వండొచ్చు? మాట్లాడరా? గుత్తొంకాయ కూర తెలుసు కదా మీకు. ఒకసారి కృపక్క గుత్తొంకాయ కూర వండింది. ఇప్పుడు అనవసరంగా గుర్తు చేశానేమో, ఉపవాసాలు ఉన్నారు, దేవుడికి స్తోత్రం. అసలు ఇక చూడాలి, నేను అనుకున్నాను చికెన్ లాగే ఉంది. అసలు అది అంత టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. మీరు ఇంటికి వెళ్తే ట్రై చేసి రేపు పంపించేటట్టు ఉన్నారు, దేవుడికి స్తోత్రం. చాలా టేస్ట్గా ఉందన్నమాట. ఎట్లా ఉండవు కృపక్క, ఉంటే ఇలాగే ఉండకంటే అప్పుడు చెప్పింది జాన్ వెస్లీ బ్రదర్, ఇది చక్కగా ఉండాలని దానికి సంబంధించిన పేస్ట్లన్నీ రెడీ చేసి పెట్టి నాకు చూపించింది. అన్ని సెట్ చేస్తే కానీ ఆ కూర అంత టేస్ట్ రాలేదు. నేను చెప్పే మాట ఏమిటంటే, చికెన్ కర్రీ ఉంది, ఫ్రై చేస్తూ ఉంటారు, ఫ్రై చేసి వండుతూ ఉంటారు, మామూలుగా వండేసి వాళ్ళు ఉంటారు. టేస్ట్ కొరకు అనేక విధాలుగా మోడల్ మారుస్తూ ఉంటాం మనం. అలాగే నీ ప్రార్థన విధానం మారాలి ఈరోజు. ఎందుకంటే కార్యము జరగాలని నువ్వు ఆశపడుతున్నావు కదా. ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన అలా చేస్తే నీ జీవితంలో ఆ అద్భుతం వెంటనే జరుగుతుంది. ఒకవేళ వివాహం గురించి ఎదురు చూస్తున్నావా, సంతానం గురించి ఎదురు చూస్తున్నావా, గృహం కొరక, లేకపోతే పిల్లల భవిష్యత్తు కొరక, నీ ఆశయం ఏదైనా కావచ్చు, దేవుని దగ్గర నుంచి నీకు సమాధానం రావట్లేదని విసుగుపోవద్దు. కానీ నీ భర్త మార్పు కోసమైనా, లేకపోతే నీ కుటుంబంలో తీరని సమస్య, ఏ లోటైనా, నీ అనారోగ్య పరిస్థితి ఏదైనా సరే, ప్రసవ వేదన అంటే ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు, ఒక మాటలో చెప్పాలంటే, నాకు అది చిన్న వయసు, పెద్దగా నాకు అవగాహన తెలియని పరిస్థితి. అంటే నేను సేవకు వచ్చిన ప్రారంభ రోజులవి, కొత్త.
15 ఏళ్ల క్రితం మా పెద్దక్క డెలివరీ సమయం అనుకుంటా, పెద్దక్కో చిన్నక్కో తెలియదు కానీ డెలివరీ సమయం ఫస్ట్ టైం హాస్పిటల్లో డెలివరీ అవుతున్న సమయం అట. మా పెద్దమ్మ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు అందరూ హాస్పిటల్కి వచ్చారు. నాకు చదువుకుంటా ప్రారంభ సేవకు వచ్చిన కొత్త మాట అది, అంతే. అప్పుడు ట్రైనింగ్కి వెళ్తాను, ఇంకా ట్రైనింగ్ కూడా వెళ్ళలేదు. చిన్నాన్నోళ్ళు అందరూ ఉన్నారు అక్కడ కూర్చుని, అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉన్నారన్నమాట. నేను మా నాన్నగారి దగ్గరే ఉన్నాను, మా అమ్మ కూడా ఉంది. వాళ్ళు మాట్లాడుకునే మాటలు నేను విన్నాను అన్నమాట. ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చే టైం ఎంత ప్రమాదం అంటే చెప్పలేం. అటు తల్లి అయినా ఉండొచ్చు, లేకపోతే బిడ్డ అయినా ఉండొచ్చు, చెప్పలేం. కొన్నిసార్లు డాక్టర్లు చెప్తారు, గ్యారంటీ ఇవ్వలేమండి. అంటే డెలివరీ సమయం ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఆ ప్రసవేదన ప్రాణం కోల్పోయినంత బాధ. తన రక్తమంతా కోల్పోతుంది ఆ తల్లి, తన అందమంతా పోగొట్టుకుంటుంది ఆ తల్లి. ఎప్పుడైతే ఆ బిడ్డకు జన్మనిచ్చిందో తన బిడ్డను తీసుకొచ్చి తన ప్రక్కనే కౌగిట్లో అలా పండుకోబెడితే ఆ తల్లి ఆ వేదనంతా మర్చిపోయి ఆ బిడ్డను చూసి సంతోషిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క ఆత్మ రక్షింపబడాలంటే ఒక్కనాటి ప్రసవ వేదన చాలదండి. నీ ప్రాణానికి ప్రతిగా ఆత్మలు ఇస్తానన్నాడు దేవుడు. సేవలో కొత్త ఆత్మలు రక్షింపబడాలంటే ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన. విశ్వాస జీవితంలో అద్భుత కార్యాలు, అసాధ్యమైన కార్యాలు జరగాలంటే, మోపైన వర్షం కురవాలంటే ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన. పౌలు అంటాడు, క్రీస్తు స్వారూప్యం మీ యందు ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదనే కలుగుతుంది అన్నాడు. చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకోండి, భక్తులు చదవగా విందాం. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడేంత వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన పడుతున్నానయ్యా. ప్రసవ వేదన అంటే ఒక సేవకుడు పడుతున్న వేదన ఎట్లాగా ఉందంటే, క్రీస్తు స్వారూప్యంలోకి ప్రజలు రావాలి. మచ్చ కానీ డాగు కానీ కలంకం కానీ ఉండకూడదు. వాళ్ళు దేవుని ఎదుట చక్కగా నిలబడాలంటే అందుకొరకు సేవకుడు ప్రసవ వేదనతో పోరాడుతూ ఉన్నాడు. పౌలు అంటారు మరొక చోట, నేను ప్రకటించిన తర్వాత, అనేకులకి ప్రకటించిన తర్వాత ఒకవేళ నేను భ్రష్టున్నైపోతానేమో అని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను, జాగారాలు చేస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను. ఎందుకు పౌలాన్ని ఉపవాసాలు ఉన్నావు? నేను నా ఆత్మీయ జీవితం ఒకవేళ ప్రకటించి భ్రష్టుడు కాకుండా నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. అనేకుల్ని క్రీస్తు స్వారూప్యంలోకి సమరూపంలోకి తీసుకురావటం కొరకు ఈ వేదన పడుతున్నాను అన్నాడు. ప్రియులారా, మీ ప్రార్థన, మీ ఆత్మీయ స్థాయి, మీరు చేసే విధానం ఒకవేళ ఇంతవరకు ఏదో రెడీమేడ్గా, మోడల్గా, లేకపోతే కొన్ని వాక్యాలు కోట్ చేసుకుని అలా సింపుల్గా ప్రేయర్ చేసుకుంటూ వస్తున్నారేమో, ఈ రాత్రి నుంచి మీ ప్రార్థన విధానం మారునుగాక. గంటల ధరబడి దేవుని పాదాల దగ్గర నీళ్లు కుమ్మరించినట్లుగా రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల నిమిత్తమే ప్రార్థించే ప్రార్థన ఆత్మతో నింపబడుదురుగాక. ఆ కార్యం నీ జీవితంలో నా తండ్రి మొదలుపెట్టునుగాక. ఎందరో అలాగ ప్రార్థన చేశారండి. ఓ చిన్న ప్రార్థన అంశాన్ని మీకు చెప్తాను. ఒక తల్లి తన భర్త మంచి ప్రార్థన పరులే, ఆయన హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉంటాడు. గతంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి ఒక చక్కని మీటింగ్ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. అలాగే చాలా స్థలాల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎందరో ప్రభువుని తెలుసుకుని ప్రభు మార్గాలు నడిపించబడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇది రియల్గా జరిగిన ఒక చిన్న సాక్ష్యం. ఒక హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు ఒక ఆయన
ఒక దొంగోడిని పట్టుకోవటానికి ప్రయత్నించగా ఒక దొంగోడు దొరికాడు ఆయన డ్యూటీలో. దొరికిన ఈ దొంగోడిని డిపార్ట్మెంట్కి అప్పగించాలి, తీసుకుని వెళ్తూ ఉన్నాడు. మరి ఆ దొంగోడికి ఎన్ని ప్లాన్స్ ఉంటాయంటే, అప్పటికి ఎన్నో దొంగతనాలు చేసి ఎక్స్పీరియన్స్తో ఉన్నాడేమో. సార్ 1 minute సార్, 1 minute సార్ అని ఆ సార్ని రిక్వెస్ట్ చేసుకుని 1 నిమిషం అని అన్నాడు అంతే. ఆ 1 నిమిషంలో ఎట్లా మాయమైపోయాడో తెలియదు, అట్లా మాయమైపోయాడు అంతే. ఎంత వెతికినా దొరకలేదు. ఇక వెంటనే ఆ యొక్క డిపార్ట్మెంట్ దగ్గరికి వెళితే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నారు, ఏమయ్యా ఉద్యోగం అంటే బాధ్యత లేదా? అంత అశ్రద్ధగా ఉంటే ఎలాగా? అందుకని నేను ఈ ఉద్యోగంలోంచి కొంతకాలం దాన్ని ఏమంటారు, సస్పెండ్ చేస్తున్నాం. మరలా నువ్వు దొంగోడిని పట్టుకునే వరకు కూడా నువ్వు జాయిన్ అవడానికి అవకాశం లేదు అన్నాడు. రావటం ఇంటికి వచ్చాడు. భార్య ఏదో పనిలో ఉంది. వచ్చి తన యొక్క ఆ హాల్లో కూర్చున్నాడు. ఎవరిని డల్గా ఉన్నారు ఏంటని అడిగింది. ఏమి లేదు, ఉద్యోగం, నాకున్న ఉద్యోగం పోయింది, సస్పెండ్ చేశారు నన్ను, మరలా నేను ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ అవుతానో నాకే తెలియదు అని. నిజంగా సామాన్యమైన స్త్రీ అయితే, అంటే బైబిల్కి సంబంధించిన, భక్తికి సంబంధించిన గుణ లక్షణాలు ఏమీ లేకుండా ఒక లోక సంబంధంగా యోబు భార్య లాంటి స్త్రీ అయితే, లోతు భార్య లాంటి స్త్రీ అయితే ఏమనేవారు తెలుసా? నిన్ను కట్టుకున్నందుకే ఇలా అయిపోయింది నా పరిస్థితి. అప్పుడప్పుడు మీరు అంటూ ఉంటారు కదా, దేవుడికి స్తోత్రం, నేను పుట్టింటికి వెళ్ళిపోతాను, ఏదో నువ్వు నన్ను పోషిస్తావని అంటే ఉన్న ఉద్యోగం కూడా ఓడగొట్టుకుని వచ్చావా అని 4 తిట్లు తిట్టి బట్టలు మూటలు సర్దుకొని పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోదునేమో. ఎందుకు ఉద్యోగం లేకపోతే మరి జీవనాధారం ఎట్టుంటుంది? కానీ జ్ఞానవంతురాలు, ఆమెనండి, గట్టిగా చెప్పాలి, ఆమెననాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటం. యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఎన్ని చక్కని మాటలు ఉన్నాయండి మీకోసం. గుణవతి అయిన భార్య దొరుకుట అది అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది. తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెడుతుందంట ఆమె. చక్కగా ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ప్రభువా, వివాహమైన కొత్తలో మంచిగా ఉద్యోగం చేస్తూ ఉండేవాడు, ఎందుకు ఇలా జరిగిందో తెలియదు, పరిస్థితులు ఇలా మారిపోయినవి. ఆమె చేసే ప్రార్థన ఎలా మారిపోయిందో తెలుసా? ఒక తల్లి డెలివరీ సమయంలో ఎంత ప్రసవ వేదన పడుతుందో వాళ్ళ జీవన ఆధారం కోసం, పిల్లల్ని పెంచాలయ్యా, ఇంటద్దె కట్టాలయ్యా, ఇంకా డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాం కానీ ఇంకా సొంత స్థలం లేదు, సొంత గృహం లేదు. మామూలు కన్నీళ్ళు కాదండి, భయంకరంగా ప్రసవ వేదనతో ఆమె ఏడవటం మొదలుపెట్టింది. దేవుని కృప అని చెప్పాలి. సరిగ్గా 2 నెలలు గడుస్తూ ఉంది. రోజు ఆర్థిక ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఆ రోజు ఇంట్లో అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. రోడ్డు మీదకి వచ్చి ఏదైనా టిఫిన్ చేద్దాం అనుకుని ఆయన చూస్తూ ఉన్నాడు. హోటల్కి వెళ్తూ ఉంటుంటే సరిగ్గా ఆ దొంగోడు షూట్ వేసుకుని, స్తోత్రం చెప్పండి, మాట్లాడట్లేదు మీరు, బూట్ వేసుకుని కారు మీద నుంచి దిగాడు. అప్పుడే ఆల్రెడీ చూశారు కదా పోలీస్ డిపార్ట్మెంట్, ఒక్కసారి డ్రెస్ మార్చేసినంత మాత్రాన్ని గుర్తుపట్టలేడండి పోలీస్. వెంటనే అప్పట్లో ఈ కాయిన్స్ ఫోన్లు ఉండేవి. రూపాయి కాయిన్ వేస్తే హలో అక్కడ ఎవరో, ఇక్కడ నేను కదా, వెంటనే ఆ రూపాయి కాయిన్ డబ్బా బాక్స్ నుంచి ఫోన్ చేసి, సార్ పలానా చోట పలానా లొకేషన్లో పలానా హోటల్ దగ్గర దొంగోడు ఇప్పుడే సూట్ వేసుకుని దిగాడు, బూట్ వేసుకుని దిగాడు, గుర్తుపట్టలేదు అనుకున్నాడు ఆయన. వెంటనే పోలీసు ఆఫీసర్స్ అందరూ కూడా చక్కగా కారు వేసుకుని, జీప్ వేసుకుని వచ్చేసారు. వెంటనే వాళ్ళని తీసుకుని అప్పగించాడు. ఆ దొంగని పట్టుకుని అప్పగించిన వెంటనే తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ముందు డిపార్ట్మెంట్ వాళ్ళు అతన్ని సస్పెండ్ చేశారు, కానీ ఇప్పుడు
2 నెలల తర్వాత దొంగోడిని పట్టి ఇచ్చినందుకు అతడికి గిఫ్ట్ ఇచ్చారు, ప్రమోషన్ కూడా ఇచ్చారు. చప్పట్లో కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. నేనంటాను, నీ ప్రార్థన ఎలాంటి పరిస్థితినైనా మార్చేస్తుంది. బైబిల్ ఇలా రాస్తుంది, తనకు ప్రార్థన చేసే వాళ్ళకి కృప చూపించుటకు ఆయన ఐశ్వర్యవంతుడు, నిజముగా మొర్రపెట్టు వాళ్ళకి ఆయన సమీపంగా ఉంటాడు. నీ కుటుంబ స్థితిగతులు ఏవైనా మోపైన వర్షం నీ కుటుంబం మీదకి దిగి రావాలంటే ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన అలవాటు చేసుకో. ఉదయకాలమే లేవు, స్తోత్ర ప్రార్థన చేయి, సాయంకాలం కుటుంబ ఆరాధనలో పాల్గొ. నీ ఇంటి దగ్గర ఇంటి పనులన్నీ చక్కపెట్టేసి వంట వార్పు అన్నీ అయిపోయిన తర్వాత, నీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత, భర్త ఉద్యోగంకి వెళ్ళిన తర్వాత చాపేసుకుని చక్కగా మోకరించి రహస్యమందు చూస్తున్న దేవునికి ప్రార్థన చేయి. దేవుడు నీ స్థితిగతుల్ని మారుస్తాడు. ఇలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. బి, ఏలియా మోపైన వర్షాన్ని కురిపించడానికి గల కారణం, చేసిన కార్యాలు 7 సార్లు అనండి, గట్టిగా చెప్పాలి, 7 సార్లు కదా. మీరు రిఫరెన్స్ నోట్ చేసేసుకోండి, చదవక్కర్లేదు, టైం అయిపోతుంది కదా. రాజుల మొదటి పుస్తకం 18:44 ఉంది. 7వ మారు, 7 అనే సంఖ్య చాలా వాల్యుబుల్. వింటున్నారా నా మాటలు? ఒకసారి అందరు హల్లెలూయా చెప్తారా? 7 సార్లు, 7 అనే సంఖ్య చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్నో నెల? 7వ నెల. 7 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైందో చెప్తాను. అన్యులకి 7 అనే పదం నోటు రాదు. కొబ్బరికాయల లెక్క కానీ, డబ్బులు కానీ, లాభం, డాక్టర్ గారు చెప్పండి, 2, 3, 4, 5, 6. ఏంటి మరి ఏమన్నారు? 6 ఒకటాయే 7 అనరా? 7 అనరా అంటే అనరు వాళ్ళు. కానీ క్రిస్టియానిటీలో 7 అనే సంఖ్య చాలా ఉన్నతమైంది. 7 అనేది సంపూర్ణత. ఆమేనండి. మీరు అక్కడ నోట్ చేసుకోవాల్సింది 7 = సంపూర్ణత. సంపూర్ణ సంఖ్య 7 అనేది దేవుడిది. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి, 7 ముద్రలు. మీరు అలాగా టైపింగ్ చేసుకుంటూ ఉండాలి. 7 పాత్రలు, 7 ముద్రలు, 7 బోరలు, 7 ఆత్మలు, 7 కన్నులు. 7 అనే గురించి ఒక ప్రసంగమే ఉంది, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకని 7 అంటే సింపుల్గా సంపూర్ణత. అంటే నీ చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఉండాలి నీ ప్రేయర్. మన ప్రేయర్ అలా ఉండదు. ఓ 2 నిమిషాలు చక్కగా ప్రార్థనలో ఉంటాం, వెంటనే ఏమైందో తెలియదు, టైం ఎంత అయింది గడియారం చూసేస్తాం. అంటే ఆ 2 నిమిషాల్లోనే మనకి ప్రార్థన అయిపోవాలి. సంపూర్ణతలోకి వచ్చేయాలండి మన ప్రార్థన. అన్యులు ఇంకా చేసే పనుల గురించి ఆలోచిస్తే, ఇల్లు కట్టుకునేటప్పుడు గుమ్మాలు పెడతా ఉంటారు కదా. మీరు ఏ ఇంటికి వెళ్ళినా చూడండి, అది 2 పోర్షన్లు ఇల్లా, 6 గుమ్మాలు మాత్రమే ఉంటాయి, 7 ఉండవు. కావాలంటే వాటర్ మేస్త్రి గారు ఇక్కడే ఉన్నారు, బాలాజీ అని అడగండి. తాపీ మేస్త్రి కూడా ఇక్కడే ఉన్నాడు, నవీన్ మహారాజుని అడగండి. 7 గుమ్మాలు ఉండవు. నేను అంటాను, క్రిస్టియానిటీ ఎవరైనా ఇల్లు కట్టుకుంటే 7 గుమ్మాలు ట్రై చేయండి, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అది 7 అనే సంఖ్య దేవుడిది. సంపూర్ణత. చూద్దామా ఒకసారి బైబిల్లోంచి ఈ మాట చదువుదాం. హెబ్రీ పత్రిక, ఈ 7 గురించి మాట్లాడాలి కదా, సంపూర్ణత గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? లేఖనాల్లో మీరు చూడగలిగితే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యాలు చదువుదాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, ఓకే, దేవుని యందల విశ్వాసమును, బాప్తిస్మమునకు వచ్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తునికి వచ్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగటకు సాగిపోదుము. సంపూర్ణులు అవటానికి సాగిపోదుము. ఆమేనండి. ఒకసారి ఒక 7 అనే సంఖ్య సంపూర్ణతకు గుర్తు. ఇక్కడ పౌలు అంటాడు, సంపూర్ణులు అవ్వటానికి సాగిపోదాం.
రాజుల 2వ పుస్తకం 5:14 కూడా మీరు నోట్ చేసుకోండి. అక్కడ నయమాను ఉంటాడు. ఎన్నిసార్లు మునుగాడు చెప్పండి? 7 సార్లు. అంటే 7 అంటే సంపూర్ణత. అంటే 7 అంటే ఏడవమని కాదు తల్లి, 7 అంటే సంపూర్ణ సంఖ్య. అది ఒకసారి దిగాడు, ఏమవలా, రెండోసారి అవలా, 3, 4, 5, 6, 7సారి మునుగు లేస్తే తన దేహం పసిపిల్లల దేహం వలె మారిపోయింది. నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రేయర్ లైఫ్, నీ ప్రార్థన జీవితం, నీ యథార్థ జీవితం, లేకపోతే నీవు దేవునితో కలిగి ఉన్న ఆత్మీయ అనుబంధం, అన్నిటిలో కూడా సంపూర్ణత అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఫాస్టింగ్ ప్రేయర్స్ అనుకున్నారా? సంపూర్ణత ఉండాలి. ఖచ్చితంగా మీకు మధ్యలో ఏదో ఒక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. యేసు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడే అపవాది శోధించడానికి ప్రయత్నించారు. మీరు ఏదైనా ప్రేయర్ చేసుకుందామన్నా, ఉపవాసం ఉందామని ఏదో ఒక ఆటంకం మీకు వస్తుంది. కానీ మీరు అనుకోవాలి, ప్రభా సంపూర్ణంగా ఈ అయ్యే వరకు కూడా అలాగే ఉంటాను ప్రభా, అలాగే నియమించుకుంటాను. ఒక పూట చేస్తే ఒక పూట. మీరు ఎలా అనుకుంటే సంపూర్ణతలో తీసుకురండి ప్రభా. పౌలు అంటాడు, ప్రతి మనుషుడు క్రీస్తునందు ఎలా మారాలో తెలుసా? సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నేను నిలబెట్టడానికి ప్రసవేదన పడుతున్నాను, పోరాడుతున్నాను, ప్రయాసపడుతున్నాను అన్నాడు దైవజనుడు. కనుక సంఘము ఎప్పుడు కూడా సంపూర్ణతలోకి రావాలి. అందుకే 7వసారి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక సి, ఏలియా మోపైన వర్షాన్ని కురిపించడానికి గల కారణం అరచియంత మేఘము అనండి. రాజుల 1వ పుస్తకం 18:44 మీరు నోట్ చేసుకొని చదవక్కర్లేదు. అరచియంత మేఘం, అరచియంత చిన్న మేఘం మోపైన వర్షాన్ని తీసుకొచ్చింది. అయ్యగారు అరచియంత మేఘం ఏంటండి అంటే, నా చెయ్యంత మేఘం మా వర్షం కురిపించేస్తుందండి అని అనుకోవద్దు. కానీ అరచియంత మేఘం అంటే ఒకసారి నా వైపు చూస్తూ ఇలా అనండి. ఏంటిది? హస్తం గుర్తుకి మా నోటు అన్నట్టుగా కనపడుతుంది నాకు. ఇలా అనండి ఒకసారి కదా. ఈ 5 అనేది అపోస్తుల సంఖ్య, 5-fold మినిస్ట్రీ. అపోస్తుల సంఖ్య ఇది 5 అనే సంఖ్య. నిన్న 12 అనే సంఖ్య గురించి చెప్పాను కదా, అది కూడా అపోస్తుల సంఖ్యే. ఈ 5 అనే సంఖ్య కూడా అపోస్తుల సంఖ్య. అపోస్తుల సంఖ్య. అరచేయంత మేఘం. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేయటానికి ప్రయాణ సాధనంగా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు నడిపిస్తూ వచ్చాడు కదా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నది కదా. ఈ 5 అరచేయంత మేఘం ఒక ఆత్మీయంగా మాట్లాడాలంటే అది అపోస్తుల సంఖ్య. చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని, ఇంకో మీరందరూ చేయి చూపించండి, కొందరిని అపోస్తులు అన్నప్పుడు కిరణ్ థమ్సప్. ఓకే, అపోస్తులు అన్నప్పుడు ఇది అపోస్తులు. అందరూ చూపించండి, లైక్ కొట్టండి. ఓకే, అపోస్తుల తర్వాత ప్రవక్తలు, తర్వాత సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. ఓకే, ఎన్నైనా 5 అపోస్తుల క్రమం ఇది. సంఘము పరిశుద్ధులు అంటే రక్షించబడిన వాళ్ళు. ఈ పరిశుద్ధులు ఏమవ్వాలి? సంపూర్ణులు కావాలి. అలా జరగటం కొరకు 5-fold మినిస్ట్రీ, 5 రకాల పరిచర్యలు ఇచ్చాడు. అంటే సంఘంలో ఈ 5 రకాల పరిచర్యలు ఉండాలి. అపోస్తులు అంటే ఎవరయ్య గారు? పంపబడిన వాళ్ళు. సేవ కొరకే సొంత ఊరు, సొంత ఇంటి వారిని, స్వజనులని, తల్లిని, తండ్రిని విడిచి సేవ కొరకు పంపించబడ్డారు కదా, వారే అపోస్తులు. ఎవరైతే తమ ఇంటిని, తమ స్వజనులు విడిచి సేవకు వస్తారో వాళ్ళు అపోస్తులు, పంపబడిన వాళ్ళు.
ఇక్కడి నుంచి ఇక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత మరలా కొన్ని ప్రాంతాలకి పంపించబడ్డారు అపోస్తులు వాళ్ళు. మేము కూడా దేవుడు మా ఊరు నుంచి ఇక్కడికి పంపించబడ్డ అపోస్తుల పరిచర్య ఇది. తర్వాత ప్రవక్త ఏం చేస్తాడంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్తాడు. దావీదుని నాతను ఏం చేశాడు చెప్పండి, గద్దించాడు. ఆ మనుష్యుడు నీవే అన్నాడు. ఆ తర్వాత మూడోదెవరు? మూడో వరుస అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు. సువార్త పరిచర్య అది ఎవరైనా చేయొచ్చు. సువార్త పని, సువార్త పరిచర్య సంఘంలో ఉండాలి. ఆ తర్వాత కాపరి. ఇదిగో ఒక సంఘానికి ఒక కాపరిని దేవుడు నియమిస్తూ ఉంటాడు. సంఘ కాపరి పని ఎంత కష్టం అంటే, కాపరి బాధ్యతలు చాలా కష్టమండి. కొన్ని గొర్రెలకి గాయాలు ఉంటాయి, మంద నుంచి తప్పిపోతాయి, మరలా మందలోకి తీసుకురావాలి, గాయాల్ని కట్టాలి, ఒక్కొక్కసారి నడవలేవు, భుజాల మీద తీసుకెళ్ళి మోయాలి. కాపరి పని చాలా ఉంది. ఓకే, ఆ తర్వాత ఆఖరిది ఉపదేశకులు. లాస్ట్ 3 రోజులు కోటాలకి ఉపదేశించే సేవకులు వస్తారు. ఉపదేశ క్రమం. ఈ 5 రకాల పరిచర్య అరచియంత మేఘం మోపైన వర్షాన్ని కురిపించింది. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రార్థన, దేవుని సన్నిధిలో కొంచెం దీవెనలు కాదు కానీ మోపైన వర్షంతో దేవుడు మీ కుటుంబాలను నింపునుగాక. ఏలియా దినముల్లో జరిగిన ఈ అద్భుతం నా తండ్రి యేసు నామములో మీ కుటుంబంలో కూడా ప్రారంభించునుగాక. ఒకసారి అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఓకే, సి మైనర్లోకి రా. ఒకసారి కురిసింది తొలకరి వాన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రీడిపాల్ గారు ప్రత్యక్షం అవుతారు అనుకోకండి. రైట్ అన్న, వచ్చావా? రైట్, మీరందరూ వర్షం మీదే ఉండాలి ఇక్కడ. హల్లెలూయా చెప్పండి ఒకసారి. తంబలేని మార్చి గట్టిగా చెప్పాలి, హుషారుగా చెప్పాలా. మీరేం మౌనంగానే ఉన్నారు. వాన. హల్లెలూయా. ఓకే, దొరికింది. సి మైనర్. కురిసింది తొలకరి వాన నా గుండెలోన, చిరుజల్లులా ఉపదేశమై, నీ వాక్యమే వర్షమై, నీ నిత్య కృపయే వాత్సల్యమై, నీ దయయే హెర్మోను మంచువలే, నీ నిత్య కృపయే వాత్సల్యమై, నీ దయయే హెర్మోను మంచువలే, పొంగి పొరలి ప్రవహించే నా జీవిత, ఆనందించి ఆరాధి నా యేసయ్యా. పొంగి పొరలి ప్రవహించే, ఆనందించి ఆరాధించద నా యేసయ్యా. కురిసింది తొలకరి వాన నా గుండెలోన, కురిసింది తొలకరి వాన నా గుండె. కొట్టగట్టిగా చప్పట్లు. ఈ రాత్రి మోపైన వర్షాన్ని, గ్లోరీ,
హల్లెలూయా. అది ప్రీడి పాల్ గారికి ఒకరికి సాధ్యం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. రైట్. ఇప్పుడు పార్ట్ బి. నీ జీవితంలో దేవుడు ఎలాంటి వర్షం కురిపిస్తాడు? ఆ క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఏలియా దినముల్లో దేవుడు వర్షాన్ని కురిపించాడు కదా. అయితే ప్రస్తుతం ఇప్పుడు సంఘం మీద లేదా నీ జీవితంలో దేవుడు కురిపించే వర్షం ఎలాంటిది? ఒక 4 రకాల వర్షాల గురించి ఈ రాత్రి చెప్పి త్వరగానే సమయానికంటే ముందుగానే ముగిస్తానికి నేను ఇష్టపడతాను. మొదటి మాట, యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 34వ అధ్యాయం 26వ వాక్యం. యెహెజ్కేలు 34:26. అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. ఓకే, యెహెజ్కేలు 34:26. వారు నా పర్వతం చుట్టూ స్థలమును దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షము కురియును. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. సో మొదటి మాట, నీ జీవితంలో దేవుడు ఎలాంటి వర్షాన్ని కురిపిస్తాడు అంటే, ఫస్ట్ థింగ్ దీవెనకరమైన వర్షం అనండి. అది ఇప్పుడు ఆ దినాలలో ఏలియా రోజుల్లో మోపైన వర్షం వచ్చింది, వాళ్ళకి పంటలు పండే సమృద్ధిగా ఉన్నారు, కరువు అంతా తీరిపోయింది. ప్రస్తుతం నేటి సంఘములో విశ్వాసులుగా కొనసాగించబడుతున్న నీ జీవితంలో దేవుడు కురిపించే ఆ వర్షము పేరేమిటంటే దీవెనకరమైన వర్షం. అక్కడ చెప్తూ ఇలా అంటాడు, ఋతువుల ప్రకారము వర్షాకాలమందు ఆ సమయమందు ఋతువుల ప్రకారము నేను వర్షాన్ని కురిపిస్తాను. ఆ వర్షం ఏమిటంటే దీవెనకరమైన వర్షం. ఒకేలా ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన మీ జీవితాల్లో ఏ దీవెన కూడా నాకు లేదయ్య గారు, ఎన్నో రోజుల నుంచి దీవెన కొరకే నేను ఎదురు చూస్తున్నాను, కానీ నా జీవితంలో దీవెన అనేది కనపట్టలేదు అయ్య గారు అని నువ్వు ఒకవేళ ఎదురు చూస్తూ ఉంటే, ఈ రాత్రి నీకు ఒక చక్కని ఆలోచన, దేవుడు అన్వేషణ కలుగు చేసి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, తప్పకుండా నీకు ఒక దీవెన కలిగించే ఆ మోపైన వర్షాన్ని నీ మీద కురిపించాలని ఆయన ఆశిస్తున్నాడు. మీ హృదయంలో ఆశపడితే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాళ్ళ కోరిక దేవుడు సిద్ధింపచేస్తాడు. యెహోవాను బట్టి సంతోషిస్తే ఆయన నీ హృదయ వాంఛను తీరుస్తాడు. నీవు కోరినట్లుగా ఆయన చేసే శక్తి ఆయనకు ఉంది. ఆయన అంటారు, దీవెనకరమైన వర్షాన్ని నీకు అనుగ్రహిస్తాను. బైబిల్లో ఒక అధ్యాయంలోనే ప్రభు చెప్పాడండి, చాలా దీవెనలు రాసి పెట్టాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నోట్ చేసుకోండి, చదువుకోండి. తర్వాత ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-14 వరకు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎన్ని దీవెనలు ఉన్నాయంటే అన్ని దీవెనలు దేవుడు దాచిపెట్టాడు. నువ్వు పట్టణంలోకి వెళ్ళినప్పుడు దీవించబడతావు, నీవు పొలంలోకి వెళ్ళినప్పుడు దీవించబడతావు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు దీవించబడతావు అని మాట్లాడుతూ నీ గర్భఫలం దీవించబడుతుంది, నీ భూఫలం దీవించబడుతుంది, నీ పిండి పిసుకు తొట్టే దీవించబడుతుంది అని చెప్పి, నీ గంప దీవించబడుతుంది అని చెప్పాడు. ఈరోజు చాలామంది కుటుంబాల్లో చేతి పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. దేవుడు దీవించితేనే ఆ చేతి పనులు స్థిరపరచబడేది. బైబిల్లో ఈ విధంగా రాసి పెట్టారు, యోబుని దేవుడు ఆయన చేతి పనులు దీవించాడంట. దేవుడు దీవిస్తే ఆ దీవెన ఎన్నటన్నిటికీ ఉంటుంది. ఎవ్వరు ఆ దీవెన మన దగ్గర నుంచి తీయలేరు. అందుకని ఈ రాత్రి నువ్వు దేవుని దగ్గరకు వచ్చి అడగవలసిన ప్రార్థన రిక్వెస్ట్ ఏమిటంటే, ప్రభా, ఏలియా దినముల్లో వర్షం కురిసిందని మేము విన్నాము, చదివాము. ఈరోజు మా జీవితంలో దీవెనకరమైన ఆ వర్షాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా. ఎండిపోయిన ఈ భూమిలో, ఎండిపోయిన ఈ జీవితంలో ఒక దీవెన చూడాలి నాయన, ఒక ఆశీర్వాదం చూడాలి అని నిజంగా నువ్వు ఆశపడితే, యేసు నామములో ఈ దీవెన నీకు సొంతమగునుగాక. బైబిల్లో ఈ విధంగా రాయబడింది, చూడండి, చదవండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం
19వ వాక్యం చదవగా విందాం. ప్రసంగి పుస్తకం 5వ అధ్యాయం 19వ వాక్యం. దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి, దేవుడు ఒకనికి ధనము ధాన్యము సమృద్ధి దాని యందు తన భాగం అనుభవించుటకును, ఇచ్చిన దేవుడే దాన్ని అనుభవించే స్థితిని కూడా ఇస్తాడంట. అన్నపానాలు పుచ్చుకొనుటకు, అన్నపానాలు పుచ్చుకోవటం, తన కష్టార్జితమందు ఆ సంతోషించుటకు మాట వీలు కలుగు చేసిన ఎడల, కష్టార్జితమందు సంతోషించడానికి వీలు కలుగు చేసిన ఎడల, అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగినది ఆ అనుకునేవాడు. స్థితి ఎలా వచ్చింది బ్రదర్? దేవుని ఆశీర్వాదం. నాతో చెప్పండి ఈ మాట. ధనము ధాన్యము సమృద్ధి, అందరికీ అదే కావాలని కోరుకోవాలి. ధనము ధాన్యము సమృద్ధి ఇచ్చి దాన్ని అనుభవించే శక్తిని కూడా దేవుడు ఇస్తాడంట. ఈరోజు చాలామందికి ఒకేలా ధనం ఉండొచ్చేమో, సమృద్ధి ఉండొచ్చేమో, ఒకేలా దాన్ని అనుభవించే స్థితి, ఆ స్థితి కూడా దేవుడు ఇవ్వాలి. అది దేవుని ఆశీర్వాదం వల్ల కలుగుతుంది. అందుకే ఈ దీవెన మనం కోరుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, రూతు మోయాబు శపించబడిన కుటుంబంలో ఉంది. ఒక్క దీవెన కూడా లేదు ఆమెకి. కానీ ఎప్పుడైతే బోయాజు పొలంలోకి వచ్చిందో వాక్యం ఈ విధంగా రాయబడింది, కుమారి నువ్వు యెహోవా చేత దీవెన నొందిన స్త్రీవి. ఎంత దీవెన! పొలంలో పరగ కోసం వెళ్ళిన ఆమె ఆ పొలానికి వానరముగా మారిపోయింది. ఇది గొప్ప దీవెన. మీరు నోట్ చేసుకోండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యంలో ఈ మాట ఉంది, యెహోవా చేత దీవెన నొందిన స్త్రీ. ఈరోజు నా ప్రార్థన, దేవుని బిడలుగా మీరు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. నేను రీసెంట్గా ఒక ఇంటిని పలకరించడానికని కొత్తగా దేవుని మందిరానికి వస్తున్న కుటుంబాల్ని విజిటింగ్ చేద్దామని వెళ్ళాను. రెగ్యులర్గా వస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ నేను నాకు ఆఖరిలో మాట్లాడి ప్రార్థన చేయడానికి అంత టైం ఉండక బ్రాంచ్లకి వెళ్ళిపోవటమో, లేకపోతే రెండో ఆరాధనకి మిస్ అవ్వటమో అలా జరుగుతుంది. ఓ రోజు గమనించి బ్రదర్తో చెప్పి ఆయన నెంబర్ తీసుకుని, మీరు ఏ టైంలో ఉంటారు, ఆ టైంకి నేను విజిటింగ్కి వస్తాను బ్రదర్ అని చెప్పిన. చెప్తే ఆయన పేరు చెప్పారు, పలానా టైంకి వస్తూ ఉంటారు. సరేనా, నేను విజిటింగ్కి వెళ్ళాను. వెళ్తే ఆయన ఉన్నారు, తన భార్య ఉన్నారు, తన బిడ్డ ఉన్నారు. చక్కగా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను అడిగాను వారితో, అసలు ఈ షమ్మ పరిచర్య మీకు ఎలా పరిచయం అయింది అంటే, ఆ తమ్ముడు నాతో చెప్పిన మాట, ఆ బ్రదర్ నాకు చెప్పిన మాట ఏమిటంటే, బ్రదర్ నేను ఇదే కిమ్స్ కాలేజీలో చదువుకున్నాను. స్టూడెంట్స్తో పాటు ఈ మందిరానికి వచ్చేవాడిని, ఫ్రెండ్స్తో వచ్చేవాడిని, వాక్యం వినేవాడిని, వెళ్ళిపోతూ ఉండేవాడిని అన్నారు. సరే మీ ఊరేంటని అడిగాను. మాది సొంతూరు కాకినాడ బ్రదర్ అన్నాడు. సరే ఇక్కడ చదువుకున్నారు, అయితే సంతోషమే, దేవుడి కృప అన్న, ఇక్కడే చదువుకున్నాను, దేవుని మహాకృప, ఇక్కడే నాకు ఉద్యోగం వచ్చింది. మీకేం సంతోషం లేదా? మీకేం సంతోషం లేదా? ఇక్కడే ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు. ఒకసారి ప్లీజ్ స్టాండప్ తమ్ముడా, ఒకసారి నిలబడండి, ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. సో నేను అంటాను, దేవుడు దీవించడా చెప్పండి. నేను ఆ తమ్ముడిని అడిగాను, కూర్చోండి అన్న. ఏమడిగానంటే, మరి చదువుకునేటప్పుడు ఏమని ప్రార్థన చేసుకునేవాడు అంటే, నా స్టడీ చదువుతున్నప్పుడే అనుకునేవాడిని, ఒక జాబ్ కావాలి, ఒక ఉద్యోగం తీసుకోవాలి, ఎలాగైనా సంపాదించుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్, ఆ తమ్ముడు మన అమలాపురం గవర్నమెంట్ హాస్పిటల్లోనే జాబ్ చేస్తూ ఉన్నాడు. తనతో పాటు ఎంతోమంది చదివి ఉండొచ్చు. నేను అంటాను, దేవుడు దీవిస్తే అది అన్నిటికి మన దగ్గర నుంచి ఎవరు తీయలేరు. మీ పిల్లల కోసం ఇలా అడగండి, ప్రభా నీ దీవెన మా బిడ్డలకు కావాలయ్యా. తల్లిదండ్రులుగా మేము వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తాం, కానీ నీవే వాళ్ళ భవిష్యత్తు ఇచ్చేది కదా, ఆ దీవెన మా బిడ్డలకి కావాలి అని కోరుకోండి. దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఆ దీవెన అన్నిటికీ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. నా ప్రార్థన. ఇక్కడ చదువుకుని చాలామంది కాలేజీ స్టూడెంట్స్ పిల్లలు వస్తూ ఉంటారు. వాళ్ళు స్థాయికి వెళ్ళి ఆశీర్వదించబడిన స్థితిలో ఉండాలి. అలాగే స్థానిక సంఘ బిడ్డలు, ఇక్కడ కుటుంబాలుగా కట్టబడిన బిడ్డలు, మీ పిల్లలు రాబోయే కాలానికి ఆశీర్వాద కారకులుగా మారుదురుగాక. గుడ్. రెండవ మాట,
రెండవ మాట చెప్తా. ఒకటి దీవెనకరమైన వర్షం. రెండవ వర్షం ద్వితీయోపదేశకాండం 32:2. ద్వితీయోపదేశకాండం 32:2. నా ఉపదేశము వానవలే కురుస్తుంది, నా వాక్యము మంచువలే లేతగడ్డి మీద పడు చినుకువలే, పచ్చిక మీద కురిసే వర్షము వలె ఉంటుంది. చాలు. రెండవది ఉపదేశ వర్షం అనండి. ఏదేదో అంటున్నారు మీరు, కొంచెం గట్టిగా మాట్లాడండి తల్లిలారా. ఉపదేశ వర్షం. ఓకే, ప్రభు అంటారు మోపైన వర్షాన్ని కురిపిస్తాడంట దేవుడు నీ జీవితంలో. ఏంటి ఆ వర్షం పేరు అని అంటే, రెండవదిగా ఉపదేశ వర్షం. అప్పుడప్పుడు తుఫాన్లు వస్తున్నప్పుడు, వానలు ఎక్కువ వస్తున్నప్పుడు పేర్లు పెడుతుంటారు. లైలా, మీరేమి మాట్లాడట్లేదు, తుఫాను, ఉదు అంతే. ఇక్కడ కూడా ప్రభు చెప్తున్నాడు నీకేంటంటే ఉపదేశ వర్షం కురిపిస్తాను. ఆ వాన పేరే ఉపదేశం, దేవుని కృప అని చెప్పాలి. ఈ 21 రోజులు మీరు ఆ వర్షం కురుస్తూనే ఉంటుంది మీ మీద. ఆమె చెప్పండి ఒకసారి. మీరు విన్నంత వాక్యం సమృద్ధిగానే వింటారు. గత సంవత్సరం ఒక అధ్యాయమే 84 ప్రసంగాలు, 85 ప్రసంగాలు విన్నారు. ఇక ఈ సంవత్సరం దేవుని కృపను బట్టి ఈ 21 రోజులు మాత్రమే కాకుండా మధ్యలో ఒకరోజు బైబిల్ స్టడీ కూడా పెట్టాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఒక్కరు కూడా ఆమె చెప్పలేదు. మేము 21 రోజులకి వచ్చి ఆగిపోదాం అనుకుంటే మళ్ళీ బైబిల్ స్టడీ కూడా పెడతారు బాబా. ఇంకా ప్రతిరోజు ఉదయమునే మీకు బ్రేక్ఫాస్ట్ వచ్చేది మీ ఇంటికి. దేవుడికి స్తోత్రం. అన్నయ్య ఇంతమందికి బ్రేక్ఫాస్ట్ ఎలా రెడీ చేస్తారన్న? నేను ఏమనుకుంటున్నానంటే, ఫస్ట్ ఆరాధనకు వచ్చేవాళ్ళు పాపం చాలా గబగబా హరీబరీగా వచ్చేస్తారు ప్రభా, మార్నింగే వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకునేవాడిని. మనసులో వచ్చింది, వాళ్ళు ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకోతారు కానీ అసలైన బ్రేక్ఫాస్ట్ పెట్టనేవాడు. దేవుడు స్తోత్రం చెప్పండి ఒకసారి కదా. భౌతిక ఆహారాన్ని మీరు సిద్ధపరచుకుంటారు. ప్రతి ఉదయకాలం ఒక వర్తమానం, ఒక షార్ట్ మెసేజ్. ఈ కోటాలు అయిన తర్వాత మీకు ఉపదేశం వల్లే పంపించాలనుకుంటున్నాం. మీరు ఇంట్లో ఉండగానే వచ్చేస్తుంది, మీ ఫోన్లో వచ్చేస్తుంది ఆ ఉపదేశం. దేవుడికి స్తోత్రం. ఒక షార్ట్ మెసేజ్, అమ్మానుదిన ఆహారం నేడు మాకు, అంతే. ఖచ్చితంగా ప్రతిరోజు ఆ ఉపదేశం మీద మనం కట్టబడితే మన జీవితాలు బాగుంటాయి. ఆదివారం ఒక్కరోజు వాక్యం వింటే రాకడికి సిద్ధపడే రోజులు ఇవి. ప్రతిరోజు మనం ఆ ఉపదేశం చేత తడపబడాలి. ఆ ఉపదేశం చేత వర్షం పడినప్పుడు చూడండి ఎలాంటి స్థితులు వస్తూ ఉంటాయంటే, పంట సమృద్ధిగా వచ్చినట్లుగా మీరు ఫలించి అభివృద్ధి పొంది అనేకులకి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎంతోమంది లైవ్లో వాక్యం విని దీవించబడుతున్న వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ కూర్చున్న మీరు, మా కన్నులు ఎదుట ఉన్న మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని దీవెన మీ మీదకి దిగవచ్చునుగాక. చూడండి, కొన్ని వాక్యాలు చదివిస్తాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23:1-23. నా గద్దింపు విని తిరగండి, ఆలకించుడని ఆత్మను మీ మీద కుమ్మరించు. 33 అనుకుంటాక, 1:33. నా ఉపదేశం అంగీకరించేవాడు, 1:33. నా ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు. వాడు కీడు వస్తుందనే భయం కూడా వాళ్ళకు ఉండదు, నెమ్మదిగా ఉంటారు. నా ప్రార్థన, ఇక్కడ వినబడుతున్న ప్రతి ఉపదేశం వింటున్న వాళ్ళ కుటుంబాలకి ఏ కీడు దరి చేరకుండా దేవుడు సురక్షితంగా కాపాడునుగాక. మీ బిడ్డలను దేవుడు కాపాడునుగాక. మీ కుటుంబాలని మీరు కాపాడునుగాక. బైబిల్లో వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. మేము కర్మేల్లో ఉన్నంత కాలం అపాయము కానీ నష్టము కానీ మాకు రాకుండా మా చుట్టూ ఒక కంచె ఉంది. దేవుని బిడ్డలు ఉపదేశం అనే ఆ వాన కురిసినప్పుడు వాళ్ళు సురక్షితంగా ఉండాలి. ప్రయాణాల్లో, కుటుంబంలో, ఎక్కడున్నా మీ ఆత్మీయ జీవితాలు సురక్షితంగా ఉండాలి.
ఆ ఉపదేశం చేత దేవుడు మీ కుటుంబాన్ని స్థిరపరచునుగాక. రైట్, ఇక 3వ వర్షంలోకి వెళ్ళిపోతాను. 3rd వన్, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వాక్యం. హోషేయ గ్రంథం నీతి 10, ఫలించినట్లు 12. మీరు విత్తనం వేయుడి, ప్రేమైన కోత మీరు కోయుడి. ఓకే. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమే మీ మీద నీతి వర్షం ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వరకు ఎన్నడి దున్నని బీడు భూములు దున్నుడి. దున్నండి. చాలు. 3వ వర్షం పేరేమిటంటే నీతి వర్షం అనండి. అంటే మన జీవితాల్లో నీతి క్రియలు ఎప్పుడైతే ఆ వర్షం మన మీద కుమ్మరించబడుతుందో వెంటనే నీతి కార్యాలు చేయడానికి మనం సంసిద్ధమై ఉంటాం. అక్కడ అంటాడు, ఇది వరకు ఎన్నడు దున్నని బీడు భూములు దున్నండి. చాలా ప్రాంతాలు ఉన్నాయి. నా ప్రార్థన, నా ఆశ, మీ అందరి బంధువులు, మీ స్వజనులు ఎంతమంది మీకు సర్కిల్ ఉన్నాయో, లేకపోతే మీ ఫోన్లో ఎన్ని కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయో, వాళ్ళందరినీ దేవుడు నీతిమంతులుగా మార్చునుగాక. అది మీ ద్వారానే రక్షణలోకి దేవుడు నడిపించునుగాక. ఎప్పటి నుంచో నా ఆశ. మీ గృహాలకు మేము వస్తూ ఉంటాం, ప్రార్థన చేసి వెళ్తూ ఉంటాం. అయితే మీ అత్తోరింటికి కూడా మమ్మల్ని తీసుకెళ్ళాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అక్కడ కూడా కూటం పెట్టించాలి. మీ అమ్మమ్మ గారింటికి, మీ బంధువుల ఇంటికి, మీకు సర్కిల్ ఎక్కడ ఉందో ఆ ఏరియాలో సువార్తకు మీరే ఒక అద్భుతమైన వేదికగా మారిపోవాలి. దేవుని సన్నిధిలో ఆ విధంగా మనం నీతి అనే విత్తనాలు జల్లుతూ ఉంటే ఇది వరకు ఎన్నడు దున్నని బీడు భూములు మనం దున్నవచ్చు. చాలా ఉన్నాయి, చాలా గ్రామాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మనం దృష్టి పెడితే ఇది వరకు ఎన్నడు దున్నని బీడు భూములు. ఇప్పటికీ చాలా ఊర్లు వెళ్తూ ఉన్నాను. సో నా ప్రార్థన, మీ కుటుంబాల్లో మీ స్వజనుల మధ్యలోకి తీసుకెళ్ళి అక్కడ చక్కని సువార్త సునాదం వినిపిస్తే వాళ్ళు దేవుని యొక్క ఉపదేశ క్రమంలోకి వస్తారు. చాలా చోట్ల విశ్వాసులుగా ఉన్నవారు, కుటుంబాలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే, వాక్యం కొరవైపోతుందండి నేటి దినాల్లో, సరైన సహవాసం మాకు పరిచయం కావట్లేదండి. అందుకనే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు మీ ద్వారా అనేక చోట నీతి విత్తనాలు జల్లటానికి, ఇదివరకు ఎన్నడు దున్నని బీడు భూములు దున్నించటానికి. పరిశుద్ధాత్ముడు నిన్నే ఒక పాత్రగా వాడుకునుగాక. బైబిల్ ఈ విధంగా రాయబడి ఉంది చూడండి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి, అంటే దేవుణ్ణి నమ్మటమే ఒక నీతి. ఎందరో ఇంకా దేవునిలోనికి రాలేని వారు ఉన్నారు. వాళ్ళ మధ్యలో నీవే ఒక నీతి విత్తనం జల్లటానికి, ఇది వరకు దున్నని ఆ బీడు భూములు దున్నటానికి ఒక పాత్రగా నువ్వు వాడబడాలి. ఇంకొంచెం మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే, యోర్దాన్ నదిలో బాప్తిసం పొందేటప్పుడు ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 14-15 వాక్యాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయం. నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా ఓకే అని ఆయన నివారింపజూసిని కానీ యేసు ఇప్పటికి కాలేము. యేసయ్య ఇలా అంటున్నాడు, ఇలా జరగనివ్వండి. ఏమంటున్నాడు? నీతి యావత్తు ఇలాగు నెరవేర్చడం మనకు తగి ఉన్నదని. అంటే అర్థం ఏంటో తెలుసా? నీతి యావత్తు ఇలా జరగటం అంటే బాప్తిసం పొందటం. నీతి యావత్తు ఇలా జరగాలి. నా ప్రార్థన, మీ స్వజనులు మీ ద్వారా రక్షణలోనికి వచ్చెదురుగాక, అందుకు నీవే ఒక పాత్రగా వాడబడదుగాక. వాక్యంలో ఈ మాట రాస్తుంది, నీతి యావత్తు ఇలా జరగాలి. మీరు ఒక తీర్మానం చేసుకోండి. ప్రభువా, నన్ను నీతిమంతురాలిగా చేసావు, నాకు రక్షణ భాగ్యం ఇచ్చావు, నా స్వజనుల్ని, నా రక్త సంబంధుల్ని, నా ఫ్రెండ్ సర్కిల్ని నేను రక్షించుట కొరకు ఆ నీతి విత్తనాలు జల్లి నీతి అనే ఆ వర్షాన్ని కురిపించి ఒక నీతిమంతుల జాబితా మా గుంపు జనాంగంలో తీసుకురండి అయ్యా అని నువ్వు కోరుకోగలిగితే
ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీతి ఎందుకో తెలుసా? ఆ నీతి ద్వారానే అనేకులు పరివర్తనలోకి వస్తారు. ఈరోజు ఎంతోమంది ఆ వెలుగులోకి వస్తున్నారు. ఎన్నో కుటుంబాలు రక్షణలోకి వస్తున్నాయి. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఇంకా రక్షణ భాగ్యం లేని వారిగా ఉంటే దేవుడు మీ మీద నీతి వర్షాన్ని కురిపించునుగాక, అనేకుల్ని రక్షణలోకి నడిపించునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. జకరియా ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం మొట్టమొదటి వచనం. జకరియా 10:1. కడవరి వాన కాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకోండి. ప్రతి వాని చేనులోని పైరు మొలవాలి. యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు ఆయన మెండుగా కురిపిస్తాడు. ఓకే, ఇక్కడ చివరిది కడవరి వర్షం, బ్రాకెట్లో తొలకరి వాన. కడవరి వర్షం, ప్రతి వాని చేనులో పైరు మొలవాలి. చేను అంటే సంఘానికి గుర్తు. చేను అనే ఈ పొలం, ఈ సంఘములో ప్రతి వాని చేనులో పైరు మొలవాలి. ఆ పైరు మొలవాలంటే వర్షం కురవాలి. వర్షం కురవాలంటే దేవుణ్ణి వేడుకోండి అన్నాడు అక్కడ. అంటే ప్రతి సంఘం, నేటి దినాల్లో ప్రతి సంఘం పరిశుద్ధాత్మ, ఈ కడవరి వర్షానికి పేరేమిటంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు. ప్రతి సంఘములో పరిశుద్ధాత్మ నింపుదల కలగాలి. దేవుడు చెప్పాడు, సర్వజనులందరి మీద నా ఆత్మ కుమ్మరిస్తాను. ఈ కడవరి వాన, తొలకరి వర్షం దేనికి గుర్తంటే మీరు నోట్ చేయండి, పరిశుద్ధాత్మ కుమ్మరింపు. చూద్దాం, దానికి ఒక రిఫరెన్స్ మీకు ఇస్తాను. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. యోవేలు 2:28. కడవరి జనములలో సర్వజనులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. నీ కుమారులు నీ కుమార్తెలు నీ ప్రవచనాలు చెప్తారు. ముసలి వాళ్ళు కళ్ళగంటారు. దర్శనాలు చూస్తారు. అక్కడ మాట ఏంటి నోట్ చేసుకోవాల్సింది తెలుసా? సర్వజనులందరి మీద. ఆత్మ ఎవరికంట? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? అది మీది పెంకు మతం అండి మరియమ్మ గారా. ఏ మతం? పెంతుకోస్తులకే ఆత్మ కాదండి. ఇప్పుడు విచిత్రమైన సంగతి చెప్పనా? ప్రతి సంఘంలో కూడా ఆరాధన జరుగుతుంది. ఆమె చెప్పండి. ఒకప్పుడు పేరూరు దగ్గర స్వస్థతశాల ఉండేది, ఇప్పుడు కూడా ఉంది స్వస్థతశాల. ప్రజలు స్వస్థత కొరకే వచ్చేవారు. స్వస్థత ప్రసంగాలే చెప్తా ఉండేవారు. దేవుడి దయ వల్ల వాళ్ళ అల్లుల్లో ఒక పాస్టర్ గారు, నవీన్ పాస్టర్ గారు అని, అద్భుతంగా పెంతుకోస్తు క్రమంలోకి తీసుకొచ్చేసాడు ఆయన. ఆరాధన లేకుండా వాక్యం చెప్పట్లేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇంకా ఆశ్చర్యం, ఎంత క్రమంలోకి వచ్చేసిందంటే రీసెంట్గా వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేశారు. అస్సలు క్యాస్ట్ కూడా చూడకుండా, క్యాష్ కూడా తీసుకోకుండా, అంత వాక్యానుసారంగానే జరిగింది. సంఘాల్లో ఈ పరివర్తన వస్తుంది. పరిశుద్ధాత్ముడు ఆ అనుభవంలోకి తీసుకొస్తున్నాడు. ఒకప్పుడు అసలు ఆరాధన అంటే ఉండేది కాదు, కానీ ప్రతిసారి ప్రతి చోట ఆరాధన క్రమాలు వచ్చాయి. చిన్న చిన్నగా ప్రారంభిస్తున్న సేవలు చాలా ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఆరాధన జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది ఒక పెంతుకోస్తులు తీసుకొచ్చింది కాదు. పెంతుకోస్తులకు ఒక బైబిల్ మిషనర్లకు ఒక బైబిల్, ఆర్సీఎంలకు ఈ విధంగా కాదు, ఒకటే. అది ఇంకా అర్థం కాక చాలామంది చూస్తూ ఉన్నారు. ప్రభు అన్నాడు, కడవరి వర్షాన్ని కురిపిస్తాను, ప్రతి వాని చేనులో పైరు మొలవాలి. మీరు ఈ ప్రార్థన చేసుకోండి. ప్రభా, సర్వజనులందరి మీద ఆత్మనిస్తానన్నావు కదా, ఈ అభిషేకం, ఈ వర్షం నా హృదయాన్ని తడపాలి, నా ఆత్మీయ జీవితాన్ని కట్టాలి అని నువ్వు తీర్మానం చేసుకోగలిగితే
నీకు ఇలాంటి శ్రేష్టమైన కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఎందుకో తెలుసండి, అభిషేకం వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. దేవుని రాజ్యం భోజనము పానము కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది. పరిశుద్ధాత్మ మీకు నూతన స్వభావాన్ని కలుగు చేస్తారు. అందుకోసమే నేటి సంఘాల మీద అభిషేకం కుమ్మరించబడాలి. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన కొత్త వాళ్ళు అనేకులు ఆత్మతో నింపబడుదురుగాక, వారి మీద కడవరి వర్షం కురియునుగాక. ముగిస్తూ ఉన్నాను. ఏలియా చేసిన 5వ అద్భుతం, ఆకాశం నుండి వాన కురిసేటట్లుగా చేశాడు. ఎలా కురవగలిగింది ఈ వర్షం అంటే 3 అనుభవాలు చెప్పాను. ఏంటంటే, ప్రసవ వేదంతో కూడిన ప్రార్థన చేశాడు. నీ ప్రార్థనకి సమాధానం రావాలంటే పైన ప్రార్థన కాదు, ప్రసవ వేదంతో అడుగు. దేవుడు నీ కార్యాలు మొదలు పెడతాడు. సంపూర్ణతలోకి రా, 7వ మారు సంపూర్ణతలోకి వచ్చేసాయి. చెప్పాలా అపోస్తుల క్రమం, అరచేయంత మేఘం ఈ అనుభవంలోకి రావాలి. అప్పుడు ఖచ్చితంగా వర్షం కురుస్తుంది. అయితే నీ జీవితంలో కురిసే ఆ వాన, ఆ వర్షం, 4 రకాల వర్షాల గురించి ప్రభు మాట్లాడాడు. 1 దీవెనకరమైన వర్షం, 2వది ఉపదేశ వర్షం, నీతి వర్షం, కడవరి తొలకరి వర్షం. ఈ మాటలు దేవుడు మన గుండెల్లో ముద్ర వేసి ఈ 5వ అద్భుతం మీ జీవితంలో దేవుడు ప్రారంభించునుగాక. అందరూ లేచి నిలబడదాం. చిన్న ప్రాంతం.